హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ లాగ్. అందరికీ హ్యాపీ భోగి అండి. ఈరోజు ఎర్లీ మార్నింగే నేను మా హస్బెండ్ కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫుల్గా మంచు పడుతుందండి, రోడ్డు కూడా కనిపించకుండా ఉంది. ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఫస్ట్ స్టార్టింగే పచ్చని పొలాలు, ఇంత వెదర్ అయితే చాలా బాగుంది. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయామండి. మా కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. అక్క వాళ్ళు నిన్ననే బెంగళూరు నుంచి వచ్చేసారండి. మేము ఎప్పుడెప్పుడు వస్తామా అని చెప్పి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము అందరం కలిస్తే అల్లరే అల్లరండి, ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఇంకా మా కన్నయ్య అయితే ఫుల్ అల్లరి చేస్తున్నాడండి. ఇంకా డాడీ ఏమో మేము వెళ్ళేసరికి భోగి మంటలు వేయడానికి అన్ని రెడీ చేశారు. ఇంకా పూజ చేసి దండం పెట్టుకొని డాడీ కర్పూరంతో భోగి మంటలు అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా చల్లని వెదర్ కి అందరం అక్కడ భోగి మంటల దగ్గర నుంచి వేడిగా చలి కాచుకుంటున్నామండి. ఇంకా మా స్వీటీ, సాయి, పండు ముగ్గురు భోగి పిడకలు పట్టుకొని రెడీగా నుంచున్నారండి. 3 చుట్లు తిరిగి భోగి మంటల చుట్టూ ఆవు పిడకల్ని భోగి మంటల్లో వేయాలి. ఇంక ఇక్కడేమో మా కన్నయ్యని ఎత్తుకొని మా హస్బెండ్ భోగి పిడకలు వేసేసారు. భోగి మంటల్లో వేసిన ఆవు పిడకల్ని మనం బొట్టులాగా పెట్టుకోవాలండి. కాలాక ఇంకా భోగి మంటల దగ్గర దండం పెట్టుకొని వచ్చేసి అందరం కలిసి సున్నుండలు తిన్నాము. సున్నుండ తిని టిఫిన్ చేసి ఇంకా తోటకైతే స్టార్ట్ అయిపోయామండి. మేము తోటకు వచ్చి ఆల్మోస్ట్ 3 years అయిపోతుందండి. చాలా రోజులు అవుతుంది. వేరే వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తున్నారు. మేము మెయింటైన్ చేసినప్పుడు అయితే చాలా బాగుంది తోట. ఇప్పుడు తోటను చూసుకునే వాళ్ళైతే సరిగ్గా చూసుకోవట్లేదు, నీట్ గా లేదండి. హస్బెండ్ ఇంకా మా బావ కొబ్బరికాయలతో పోటీ పడుతున్నారు. అది ఆ గెల మొత్తం లాగేయాలని. ఇంకా అందరం ఒక్కొక్క కాయ తీసుకొని కొబ్బరి నీళ్ళు అయితే తాగేసాం. కాయ చిన్నగా ఉన్నా కూడా వాటర్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అలానే కొంచెం సేపు తోటంతా తిరిగి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మేమందరం ఇంటికి వెళ్ళేసరికి మా కోసం మా భవానక్క పానీపూరి రెడీ చేసింది. మీ ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.